సండే స్పెషల్ టిఫిన్ లేకి చికెన్ పులుసు దోశ. చికెన్ కడుక్కొని క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన మసాలా పదార్థాలు: వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లము, చెక్క, 4 లవంగాలు, కొద్దిగా కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా, కారము ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మసాలా రెడీ చేసుకోవాలి. ఈ పాత్రలో చేసుకున్నాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. కొంచెం చెక్క, 3 లవంగాలు వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగితే బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దాంట్లోనే ఎర్రగడ్డ తొందరగా మగ్గుతుంది. పసుపు చికెన్లో కొంచెం వేసాము కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నాం. కాసేపు మూత పెడదాం ఎర్రగడ్డ మగ్గిందనక. ఎర్రగడ్డ మగ్గింది. తర్వాత టమాటా వేసుకున్నాము. కరివేపాకు ఫస్ట్లో అయినా వేయచ్చు, కానీ ఎక్కువ నల్లగా వేయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మసాలా వేసుకున్నాం. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకోవాలి. మసాలా మగ్గాలి కదా. మసాలా అనేది బాగా మగ్గిపోయింది. ఉడకబెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకున్నాం. బాగా కలుపుకున్నాం. మసాలా అంతా బాగా మగ్గిపోయింది. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు మసాలా కలిపి దోశలేక కాబట్టి ఇంకొంచెం పులుసు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇంకా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఫైనల్గా గరం మసాలా వేద్దాం. తర్వాత కొత్తిమీర వేద్దాం. అయిపోయింది. 1 నిమిషం ఉడికించుకొని ఆయన దింపేసుకుందాం. రెడీ అయిపోయింది సండే స్పెషల్ దోశ చికెన్ పులుసు. తింటేనే సండే అనిపిస్తుంది అన్నమాట.